హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈ రోజు మన వీడియోలో అవెంజర్స్ నెక్స్ట్ జనరేషన్ అయిన న్యూ అవెంజర్స్ టీమ్ మెంబర్స్ గా ఎవరెవరు ఉండొచ్చు, మరియు ఈ న్యూ అవెంజర్స్ టీమ్ లో ఎవరెవరు ఏ అవెంజర్ యొక్క లెగసీని కంటిన్యూ చేస్తారు, అండ్ న్యూ అవెంజర్స్ టీమ్ ఫామ్ అయితే మరి ప్రెసెంట్ అవెంజర్స్ టీమ్ మెంబర్స్ పరిస్థితి ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకుందాము. మరి వీడియోలోకి వెళ్లే కంటే ముందు మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి ఎంసీయూ, డీసీయూ అండ్ సూపర్ హీరో కంపారిజన్ స్టఫ్ ని మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. మనకి ఎంసీయూలో ఉన్న అవెంజర్స్ మెయిన్ లైనప్ 7 మెంబర్స్. వారే కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థోర్, హల్క్, ఫాల్కన్, హాకాయ్ అండ్ బ్లాక్ విడో. మరి ఈ 7 మెంబర్స్ టీమ్ లో 6 జెంట్స్ అండ్ 1 లేడీ సూపర్ హీరో ఉన్నారు. మరి అదే న్యూ అవెంజర్స్ టీమ్ లోకి వచ్చేసరికి ఈ నెంబర్ స్టార్ మార్క్ అవబోతున్నాయి. ఈ న్యూ అవెంజర్స్ టీమ్ లో 6 to 8 లేడీ సూపర్ హీరోస్ ఉండవచ్చు. మరి వారెవరో చూద్దాము. ప్రెసెంట్ అవెంజర్స్ మెంబర్స్ లో కెప్టెన్ అమెరికా టైం ట్రావెల్ చేసి తన లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. కెప్టెన్ అమెరికా ప్లేస్ లోకి న్యూ కెప్టెన్ అమెరికా గా ఫాల్కన్ వచ్చాడు. ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ గా స్టార్ట్ అయిన ఈ సిరీస్ ఫాల్కన్ కెప్టెన్ అమెరికా గా చేంజ్ కావడంతో కెప్టెన్ అమెరికా అండ్ వింటర్ సోల్జర్ గా ముగిసింది. సో అలా న్యూ కెప్టెన్ అమెరికా గా ఫాల్కన్ ఉండబోతున్నాడు. ఇక ఐరన్ మ్యాన్ అండ్ బ్లాక్ విడో ఇద్దరు కూడా సాక్రిఫైసెస్ చేసి చనిపోయారు. మరి వీరి లెగసీని కంటిన్యూ చేస్తూ ఎవరు వస్తారు అంటే, మనము బ్లాక్ విడో మూవీ ఎండింగ్ చూసినట్లయితే బ్లాక్ విడో యొక్క సిస్టర్ అయిన ఎలినా ఫ్యూచర్ ఎంసీయూ ప్రాజెక్ట్స్ తో కనెక్ట్ అయింది అని అర్థమవుతుంది. ఈ ఎలినా కూడా నటాషాలనే రెడ్ రూమ్ లో ట్రైన్ అయిన ఒక విడో. సో ఎలినా బ్లాక్ విడో కి ఒక మంచి రీప్లేస్మెంట్ అవ్వచ్చు. ఇక ఐరన్ మ్యాన్ యొక్క లెగసీని కంటిన్యూ చేసే క్యారెక్టర్ గా మనం రీరీ విలియన్స్ ని చూడవచ్చు. ఈ క్యారెక్టరే ఐరన్ హార్ట్. మనము ఐరన్ హార్ట్ యొక్క క్యారెక్టర్ ని 2022 లో ఒక వెబ్ సిరీస్ గా చూడవచ్చు. ఇక నెక్స్ట్ హల్క్. హల్క్ కి ఎండ్ గేమ్ లో అయిన ఆర్మ్ డ్యామేజ్ అనేది ఒకవేళ తన హీలింగ్ ఫ్యాక్టర్ వల్ల తగ్గిపోయినా కూడా ఏజ్ ప్రాబ్లం వల్ల మనం హల్క్ ని ఫీల్డ్ ఆపరేషన్స్ లో చూడటం కష్టమే. మరి హల్క్ లెగసీని ఎవరు కంటిన్యూ చేస్తారు అంటే దానికి ఆన్సర్ షీ హల్క్. ఈ షీ హల్క్ నేమ్ వచ్చేసి జెనిఫర్ వాల్టర్. ఈమె బ్రూస్ బ్యానర్ యొక్క రిలేటివ్. ఈమెకి యాక్సిడెంట్ అయినప్పుడు హల్క్ బ్లడ్ ఎక్కించడం వల్ల షీ హల్క్ గా చేంజ్ అవుతుంది. ఈ షీ హల్క్ క్యారెక్టర్ ని కూడా మనం 2022-23 మధ్యలో వెబ్ సిరీస్ లో చూడవచ్చు. ఇక హాకాయ్ యొక్క వెబ్ సిరీస్ ఇయర్ ఎండింగ్ లో వస్తుంది. ఈ వెబ్ సిరీస్ సెట్ ఫోటోస్ ని చూస్తుంటే హాకాయ్ కేట్ బిషప్ అనే క్యారెక్టర్ కి ట్రైనింగ్ ఇస్తున్నట్టు, లేదంటే ఏదో ఒక మిషన్ లో కలిసి పనిచేస్తున్నట్టు మనకి అనిపిస్తుంది. ఈ కేట్ బిషప్ క్యారెక్టర్ యంగ్ అవెంజర్స్ అనే కామిక్స్ లో హాకాయ్ అనే నేమ్ తో ఎంట్రీ ఇస్తుంది. సో కామిక్స్ లో లానే ఈ హాకాయ్ యొక్క వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత హాకాయ్ రిటైర్డ్ అయితే ఆ పోస్ట్ ని ఈమె తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 7 అవెంజర్స్ లో ఒకడైన థోర్ విషయానికి వస్తే తను తన 4th మూవీ అయిన థోర్ లవ్ అండ్ థండర్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఎండ్ గేమ్ తర్వాత నుంచి మాక్సిమం థోర్ యొక్క రూట్ అవెంజర్స్ నుంచి సెపరేట్ అవుతుంది. సో థోర్ లెగసీని కంటిన్యూ చేస్తూ న్యూ అవెంజర్స్ లో ఎవరు ఉండకపోవచ్చు. కానీ థోర్ లేని గ్యాప్ ని ఫిల్ చేస్తూ కొంతమంది కొత్త హీరోస్ రావచ్చు. మరి ఆ కొత్త హీరోస్ ఎవరో చూద్దాము. నెంబర్ 1 షాంగ్-చి. షాంగ్-చి మూవీ చూసిన వారందరికీ అర్థమవుతుంది షాంగ్-చి ఎలా న్యూ అవెంజర్స్ యూనివర్స్ కి రిలేట్ అవుతాడు అని. షాంగ్-చి మూవీ ఎండింగ్ లో డాక్టర్ స్ట్రేంజ్ ఫ్రెండ్ అయిన వాంగ్ షాంగ్-చి దగ్గర 10 రింగ్స్ ఉన్నాయో లేదా అని తెలుసుకొని షాంగ్-చిని వాంగ్ తనతో పాటు తీసుకువెళ్తాడు. అలా తీసుకెళ్లిన వాంగ్ కెప్టెన్ మార్వెల్ అండ్ బ్రూస్ బ్యానర్స్ యొక్క హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ తో కలిసి ఈ 10 రింగ్స్ గురించి డిస్కషన్ చేస్తారు. కానీ వారికి వీటి గురించి ఏమీ తెలియదు. తర్వాత కెప్టెన్ మార్వెల్ వెళ్ళిపోతుంది అండ్ బ్రూస్ బ్యానర్ వెళ్తూ వెల్కమ్ టు 10 రింగ్స్ అని అంటాడు. సో అలా అవెంజర్స్ లోకి షాంగ్-చి ఎంటర్ అవుతాడు. నెంబర్ 2 మిస్ మార్వెల్. ఈ మిస్ మార్వెల్ అసలు పేరు కమలా ఖాన్. ఈమె ఒక పాకిస్తానీ అమెరికన్ సూపర్ హీరో. ఈమె పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఎగ్జాక్ట్ గా యాంట్ మ్యాన్ ప్లస్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అయిన ఎలాస్టిక్ మ్యాన్ పవర్స్ మిక్స్ చేసినట్టు ఉంటాయి. మిస్ మార్వెల్ తను అనుకుంటే తన బాడీని అండ్ తన బాడీ పార్ట్స్ ని తను అనుకున్న సైజ్ అండ్ షేప్ లోకి షిఫ్ట్ చేయగలదు. అంతేకాకుండా మిస్ మార్వెల్ కి హీలింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఓకే, మిస్ మార్వెల్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈ క్యారెక్టర్ న్యూ అవెంజర్స్ టీమ్ లో ఎలా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, మిస్ మార్వెల్ పై 2022 లో ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. అంతేకాకుండా మిస్ మార్వెల్ కి పవర్స్ రావడానికి రీజన్ తన ఫ్యామిలీలో పాస్ట్ మెంబర్స్ ఎవరో ఇన్హ్యూమన్స్. సో అందుకనే తనకి ఈ పవర్స్ వచ్చాయి. ఈ ఇన్హ్యూమన్స్ కూడా ఎంసీయూ లో పవర్ఫుల్ సూపర్ హీరోస్ టీమ్. వీరిపై ఆల్రెడీ 2017 లో ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. మిస్ మార్వెల్ ని ఒకవేళ ఇంట్రడ్యూస్ చేస్తే తన ఆరిజిన్ స్టోరీ అండ్ ఫౌండేషన్ అనేది చాలా క్లియర్ గా అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతేకాకుండా మిస్ మార్వెల్ కార్టూన్ షోస్ లో అండ్ లైవ్ యాక్షన్ షోస్ లో అవెంజర్స్ తో పాటు వర్క్ చేసింది. మిస్ మార్వెల్ కి కెప్టెన్ మార్వెల్ అంటే చాలా ఇష్టం. అందుకని తన పేరులో కూడా మార్వెల్ వచ్చేటట్టు పెట్టుకుంది. సో కెప్టెన్ మార్వెల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిస్ మార్వెల్ షీల్డ్ దగ్గర ట్రైన్ అయ్యి న్యూ అవెంజర్స్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ న్యూ అవెంజర్స్ లో మాక్సిమం అందరి స్టోరీస్ అండ్ ఆర్జిన్స్ కూడా మనకి మూవీస్ రూపంలో కాకుండా వెబ్ సిరీస్ రూపంలో రాబోతున్నాయి. మరి ఈ క్యారెక్టర్స్ అన్నిటిని యునైట్ చేసి ఒక టీమ్ గా మూవీస్ లోకి తీసుకొస్తారా, లేదంటే ఆ న్యూ అవెంజర్స్ సాగాన్ మొత్తం కూడా వెబ్ సిరీస్ రూపంలోనే తీస్తారా అని చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ ని షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బిల్ ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.